యువ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సూపర్ హీరో చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ట్రైలర్లోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. యువ హీరో తేజ సజ్జా క్రమంగా టాలీవుడ్లో తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. అద్భుతమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్బస్టర్ కొట్టేశాడు. తేజ సజ్జాకి సూపర్ హీరో అనే ఇమేజ్ క్రమంగా బిల్డ్ అవుతోంది. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తున్న చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ తొలిసారి విలన్గా నటిస్తున్నారు. మంచు మనోజ్ సూపర్ విలన్ కాగా అతడిని ఎదుర్కొనే సూపర్ హీరో పాత్రలో తేజ సజ్జా నటిస్తున్నాడు. అసలు మిరాయ్ చిత్రం దేని గురించి, కథాంశం ఏంటి, ఈ మూవీ ఎలా ఉండబోతోంది అనే అంచనాలు ఆడియన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 12న ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. దీనితో తాజాగా చిత్ర యూనిట్ 3 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. మిరాయ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. సూపర్ హీరో కథల్లో కొన్ని అంశాలు కామన్గా ఉంటాయి. సామాన్య మానవులకు సాధ్యం కాని కష్టతరమైన పనిని పూర్తి చేసే సామర్థ్యం హీరోకి ఉంటుంది. హీరోకి అతీత శక్తులు లభించడం, వాటిని లోక కళ్యాణం కోసం ఉపయోగించడం అనేది సూపర్ హీరో చిత్రాల్లో కామన్గా ఉండే అంశం. ట్రైలర్లో చూపిన దాని ప్రకారం మిరాయ్ చిత్రం కూడా ఆ విధంగానే ఉండబోతోంది. అబ్బుర పరిచే విజువల్స్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒక ప్రమాదం పొంచి ఉందని దానిని అడ్డుకోవడానికి నువ్వు మిరాయ్ని చేరుకోవాలని హీరోయిన్ హీరోకి చెబుతుంది. అప్పటి వరకు సాధారణ కుర్రాడిగా ఉన్న తేజ సజ్జా హీరోయిన్ మాటలని పట్టించుకోడు. నువ్వు అనుకుంటున్న మనిషి, అడ్రెస్ నేను కాదని చెబుతాడు. చివరికి ఎలాగోలా హీరోయిన్ రితిక నాయక్ తేజ సజ్జాని ఒప్పిస్తుంది. అప్పుడు తేజ సజ్జా తన మిషన్ ప్రారంభిస్తాడు. విలన్గా ఉన్న మనోజ్కి 9 గ్రంథాలు దొరికితే లోక వినాశనం జరుగుతుంది అని జగపతి బాబు కూడా హెచ్చరిస్తారు. దీనితో మిరాయ్ని సాధించేందుకు హీరో బయలుదేరుతాడు. మిరాయ్ త్రేతా యుగానికి చెందిన ఒక పవర్ఫుల్ ఆయుధం అని ట్రైలర్లో హింట్ ఇచ్చారు. ట్రైలర్లో యాక్షన్ స్టంట్స్, విజువల్స్ అదిరిపోయాయి. ట్రైన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలిచేలా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా బావుంది. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు. ట్రైలర్ చివరి నిమిషంలో వచ్చే సాంగ్, బిజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సినిమా కూడా ఇదే విధంగా ఉంటే హీరో తేజ సజ్జాకి మరో 300 కోట్ల బ్లాక్ బస్టర్ పడినట్లే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి హిట్స్ కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. మరి మిరాయ్ చిత్రం ఈ సంస్థ జాతకం మారుస్తుందో లేదో చూడాలి. మొత్తంగా మిరాయ్ ట్రైలర్ అంచనాలను పెంచింది. తేజ సజ్జా కెరీర్లో మరో మైలురాయి అవుతుందా అని చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది విజయవంతమైన చిత్రం అవుతుందేమో చూడాలి.